దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యం వినుచున్న బిడ్డలందరినీ దేవుడు ఉచితంగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి. 7వ అధ్యాయం చదువుకుందామండి. హిజ్కియా విని తన బట్టలు చింపుకుని గోనె పట్ట కట్టుకుని యెహోవా మందిరమునకు పోయి నిర్వాహకులకు ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా యొద్దకు పంపెను. వీరు గోనె పట్ట కట్టుకొనిన వారే అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చిరి కానీ కనుటకు శక్తి చాలదు. జీవము గల దేవుడు దూషించుటక అష్షూరు రాజైన తన యజమాని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించినేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము. రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా యెషయా వారితో ఇట్లనెను, మీ యజమానునికి మాట తెలియజేయడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును. వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును. అతని దేశమందు ఖడ్గం చేత అతనిని కూలజేయుదురు. అష్షూరు రాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్ళి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలుసుకుని అంతటా కూసురాజైన తిర్హాక తన మీద యుద్ధము చేయుటకు వచ్చెనని అష్షూరు రాజునకు వినబడినప్పుడు అతడు హిజ్కియా యొద్దకు దూతలను పంపి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, యూదా రాజుకు హిజ్కియాతో ఇలాగ చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. అష్షూరు రాజులు సకల దేశములను ఒత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది గదా. నీవు మాత్రము తప్పించుకొందువా? నా పితరులు నిర్మూలం చేసిన గోజాను వారు గాని, హారాను వారు గాని, రెజెప్పులు గాని, తెలాసారులో నుండిన ఎదోనీయులు గాని తమ దేవతల సహాయము వలన తప్పించుకొనిరా? హమాతు రాజు ఏమాయెను? అర్బాదు రాజు సెపర్వయీము, హేనా, యవ్వా అను పట్టణములు రాజులను ఏమైరి అని వ్రాసిరి. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పిపరచి యెహోవా సన్నిధిని ఇట్లు ప్రార్థన చేసెను, యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. సైన్యములకు అధిపతియగు యెహోవా చెవియొగ్గి ఆలకించును. యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సెన్హెరీబు పంపిన వాని మాటలను చెవినబెట్టుము. యెహోవా అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు గాని దేవతలు కావు గనుక వారు వారిని నిర్మూలం చేసిరి. యెహోవా, లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడు అయిన యెహోవా అని సమస్త జనులు తెలుసుకొనున్నట్లు అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఆ వర్తమానం పంపెను. ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సెన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట ప్రార్థన చేసితివే. అతని గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, సీయోను కుమార్తె అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది, ఆమె నిన్ను అపహాసము చేయుచున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూసి తల ఊచుచున్నది. నీవు ఎవరిని తిరస్కరించితివి? ఎవరిని దూషించితివి? నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలుల పరిశుద్ధ దేవునినే కదా. నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి నీవెలాగు పలికితివి, నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరముల మీదికిని లెబానోను పార్శ్వములను ఎక్కియున్నాను.
ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నరికి వేసి ఉన్నాను. వాని దూరపు సరిహద్దులలోనున్న సత్రములలోనికిని కరిమేలు ఫలవంతములకు క్షేత్రమైన అడవిలోనికిని ప్రవేశించి ఉన్నాను. నేను త్రవ్వి నీళ్లు పానం చేసి ఉన్నాను. నా అరికాల చేత నేను దిట్టమైన స్థలములు నదులనన్నిటినీ ఎండిపోజేసి ఉన్నాను. నేనే పూర్వమందే దీని కలుగజేసి తిననియు పురాతన కాలమందే దీని నిర్మించి తిననియు నీకు వినబడలేదా? ప్రాకారముల గల పట్టణములను నీవు పాడు దిబ్బలుగా చేయుట నా వలననే సంభవించినది. కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిసిరి. విభ్రాంతి నొంది పొలములోని గడ్డి వలెను కాడవేయని చేలవలెను అయ్యిరి. నీవు కూర్చుండుటయు బయలు వెలుటయు లోపలికి వచ్చుటయు నా మీద వేయు రంకెలను నాకు తెలిసేయున్నవి. నా మీద నీవు వేయు రంకెలను నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను. నా గాలము నీ ముక్కునకు తగిలించెదను. నా కళ్ళెము నీ నోటికి పెట్టి నిన్ను మళ్లించెదను. నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను. మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా నీకిదే సూచనయగును. ఈ సంవత్సరమందు దాని అంతటా అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. 3వ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు పోయుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలమును అనుభవింతురు. యోధా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందకి వేరు తన్ని మీదకి ఎదిగి ఫలించును. శేషించువారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు. తప్పించుకొనిన వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీని నెరవేర్చును. కాబట్టి అశ్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణములోనికి రాడు, దాని మీద ఒక బాణమైనా ప్రయోగింపడు, ఒక కేడెమునైనా దానికి కనబరచడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు. ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గమునే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. అంతటా యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. అశ్షూరు రాజైన సెన్హెరీబు తిరిగిపోయి నినెవె పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవతా మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రమెలెకును షెరెజెరును ఖడ్గముతో అతని చంపి అరారాతు దేశములోనికి తప్పించుకొని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఎన్హద్దోను అతనికి మారుగా రాజయ్యెను. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.